అంటే ప్రధానంగా అంటే అహ్మదాబాద్ లాంటి ప్రాంతంలో గుజరాత్‌కు సంబంధించి పెట్టడం చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. యూపీలో 1991 నుంచి కూడా ఇంతవరకు అధికారంలో లేదు. సో ప్రధానంగా ముస్లింల అంశం మైనారిటీలకు సంబంధించి అండగా ఉండాలి. సో అంటే ఓబీసీలు కొంచెం దూరం చేసుకున్నటువంటి వ్యాఖ్యలు కూడా వినిపించినట్టు తెలిసింది. సో దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? రాహుల్ గాంధీ ప్రసంగంలో ఇవన్నీ కూడా వినిపించినట్టు మనకు వార్తలొస్తున్నాయి. రైట్. రాహుల్ గాంధీ ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించారు? అంటే మైనారిటీ ముస్లింలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది పార్టీకి దూరం అవుతున్నారు. కొన్ని వర్గాలు ఆ వర్గాల్ని దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ ప్రసంగించినట్లు మనకు సమాచారం అందుతుంది. సో రాహుల్ గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? రైట్. వర్గాలు అంటే మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నది. ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకు ఆదుకునేందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలి. కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సెక్యులర్ భావజాలంతో కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది. సెక్యులర్ సిద్ధాంతం గాంధీయవాద అడుగుజాడల్లో నడుస్తుంది. సర్దార్ పటేల్, నెహ్రూ సంబంధించిన వాళ్ళ అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఎవరికి కాంగ్రెస్ పార్టీ కులాలకు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇప్పుడు కూడా దేశంలో మతాల పేరుతో చిచ్చు రేపుతా ఉన్నది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది, అండగా నిలుస్తామని చెప్పారు. ఆ దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి రాజకీయాలు కావచ్చు, మత రాజకీయాలు కావచ్చు, కుల రాజకీయాలు కావచ్చు, ఏనాడు కూడా అప్పుడు ఇలాంటి రాజకీయాలకు తెరలేపలేదు. ఇప్పుడు సంబంధించి కూడా కుల మత రాజకీయాలతో రాజకీయ లబ్ధి పొందాలని కూడా ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. దాన్ని అడ్డుకోవాలి. దానికి సంబంధించిన ఎవరైతే బీజేపీ పార్టీ వల్ల మతాలతో కులాలతో చిచ్చు వల్ల ఎవరైతే నలిగిపోతున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఉంది. అందరూ కార్యకర్తలతో అందరూ సమాయత్తం కావాలి. దీనిపైన పోరాటం చేయాలని కూడా స్వయంగా తెలపడం జరిగింది. దాంతో పాటుగా రానున్న రోజులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన వ్యూహాలను తీసుకొస్తుంది, ఏ విధమైన కార్యాచరణ కావచ్చు, దేశ ప్రజలకు ఏ విధంగా అండగా ఉండబోతుంది, వీటన్నిటిపైన అంశాలపైన కూడా చర్చకు వస్తా ఉన్నాయి. దాంట్లో కీలకంగా మరికొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఎందుకంటే కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దేశంలో రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. దాని తర్వాత మిగతా పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా బీసీ నినాదాన్ని తెర మీద తీసుకున్నారు. బీసీలకు సంబంధించిన కులగణనతో ఇతర పార్టీలు కూడా బీసీ నినాదాన్ని తెర మీద తీసుకున్నారు. అంటే ఈ రోల్ పోషించింది కాంగ్రెస్ పార్టీ. బీసీల సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి సుదీర్ఘ కాలంగా పెండింగ్ పడుతూ వస్తుంది. దీనికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాం కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల్లో ఈ డిమాండ్ పెరుగుతా ఉన్నది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా బీసీ కులగణన జరగాలి, దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ జరగాలి. ఇక్కడ కూడా ఆ రాష్ట్రాల్లో కూడా ఈ 2 బిల్లులను ప్రవేశపెట్టాలి అని డిమాండ్ పెరుగుతా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా వ్యూహాలతో ముందుకెళ్లే విధంగా అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సాధికారత కావచ్చు, మహిళలకు ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చే విధంగా కూడా భారీ సంబంధించిన మరోసారి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా పలు అంశాలపైన కూడా కీలకంగా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. ఫైనల్గా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా అక్కడ పాల్గొన్నారు. సో అక్కడ ఏ అంశాలు మాట్లాడే అవకాశం ఉంది? ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉందంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్ చాలా కీలకంగా ఉంది. సో ఎలాంటి ప్రసంగం ఉండే అవకాశం ఉందంటారు? రైట్. తెలంగాణ ప్రభుత్వం నుంచి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా మంత్రులు వెళ్లారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన పథకాలను ప్రవేశపెట్టింది, దాంట్లో ప్రజలకు సంబంధించి ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చింది, దాంతో పాటుగా ఎన్నికల ముందు ఏ విధమైన హామీలను ఇచ్చింది, ఎలా నెరవేరుస్తున్నాయని కూడా ప్రధానంగా ఈ రోజు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపించినాయి ఈ అంశాలపైన. దాంతో పాటుగా మిగతా సంబంధించిన రాష్ట్రంలో 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, ఉచిత విద్యుత్ సంబంధించి కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు. అంటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్రంగా మొదటి వరుసలో తెలంగాణ ప్రభుత్వం నిలబడింది. ఆ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఏసీసీ సమావేశంలో కూడా చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఏ విధమైన వ్యూహాలతో
ముందుకెళ్లారు. ఏ విధంగా ఇప్పుడున్న ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగా అండగా ఉంది, పార్టీకి సంబంధించి ఏ విధంగా పార్టీని అండగా నిలిచారు, రాష్ట్ర ప్రజలకు సంబంధించి భవిష్యత్తులో ఏ విధమైన సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకుంటే ఎలాంటి వ్యూహాలతో వెళ్లాలనే అంశాలపైన కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏసీ సమావేశంలో కూడా సమావేశం వివరించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.